గత 4.5 సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏం చేశారయ్యా అనంటే ఒక పాడుబడ్డ కొంపలాగా తయారు చేశారు అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీని గురించి ఏ రోజు ఒక సమీక్ష చేయటం గాని, మహిళా హోం మంత్రులుగా పనిచేసిన వాళ్ళు దీని గురించి మాట్లాడటం గాని, ఎక్కడికన్నా ఒక ఇన్స్పెక్షన్కి వెళ్ళటం గాని, ఎవరికన్నా న్యాయం చేసే దిశలో మాట్లాడటం గాని ఏమీ కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం కల్తీ మద్యంలో, శాండ్ మాఫియాలో, అప్పుల్లో, అత్యాచారాల్లో, హత్యల్లో అగ్రస్థానం సంపాదించింది. ఉద్యోగ కల్పనలో, పరిశ్రమలు తీసుకురావడంలో, అదేవిధంగా రాజధాని నిర్ణయించడంలో, ఉపాధి కల్పించడంలో, వీటన్నిటిలో కూడా అధమ స్థానంలో నిలిచింది. వీళ్ళు ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా సిగ్గు అనే పదం లేదు, అసలు వాళ్ళ బ్లడ్లోనే లేదని అనిపిస్తూ ఉంది. ఆ పార్టీ బ్లడ్లోనే సిగ్గు అనే పదం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే స్వయంగా ఇదే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి, అత్యాచారాల మీద మీరు ఒక లేఖ ఇవ్వండి, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడిగితే వాళ్ళకి 2021 నుంచి జరిగిన అత్యాచారాల గురించి నివేదిక ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు మహిళలపై 223 అత్యాచారాలు జరిగాయి, కానీ మేము ఏ యాక్షన్ తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ కూడా నమోదై ఉన్నాయి, అలా పెట్టుంచామని చెప్పి కొంచెం కూడా సిగ్గు లేకుండా కేంద్రానికి స్వయంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ నివేదిక ఇచ్చింది అంటే వీళ్ళ గురించి ఏం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఆడబిడ్డలకు ఆస్తి హక్కు, రిజర్వేషన్లు కల్పించడం, పొదుపు సంఘాలని ఉద్ధరించడం, డ్వాక్రా మహిళలను ఉద్ధరించటం, విద్య, వైద్యం, ఉపాధి అన్ని రకాలుగా మహిళల్ని పైకి తీసుకురావటం, చివరికి రాజకీయాల్లో కూడా మహిళా రిజర్వేషన్లు కల్పించటం, వాళ్ళని అందరినీ కూడా వెన్నంటే ఉండి మరి మహిళల్ని అనేక రకాలుగా ఉద్ధరిస్తే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైసీపీ ప్రభుత్వం మహిళలకి ఏం చేసిందయ్యా అంటే గుడ్డు సున్నా. అది కాకుండా వాళ్ళ అత్యాచారాలకి గురైతే కనీసం దాని గురించి మాట్లాడకపోవటం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరన్నా ఒకడు అత్యాచారం చేస్తే, పొరపాటున చేస్తే ఖచ్చితంగా మనం దొరికిపోతే చంద్రబాబు నాయుడు గారు ఉరి తీసే అంత పని చేస్తారు అనే విధంగా భయపడి పొరపాటున ఎవడన్నా గనక అత్యాచారం జోలికి వెళ్తే వాడికి వాడే ఉరేసుకునే పరిస్థితి ఉండేది. అది జరిగింది కూడా. దాచేపల్లి, గుంటూరు జిల్లా దాచేపల్లిలో అది జరిగింది కూడా. ఒక 5 ఏళ్ల బాలికని అత్యాచారం చేస్తే వాడి సంగతి ఏంటో తేలుస్తాను, వాడి సంగతి ఏంటో తేలుస్తాము, వాడిని ఉరి తీసిన పాపం లేదు అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్కి నేను దొరికిపోయినా సరే నాకు పడేది ఉరి శిక్షే, చంద్రబాబు నాయుడు గారి నుంచి తప్పించుకోలేము అని వాడికి వాడే ఉరేసుకొని చచ్చిపోయే పరిస్థితి ఉండేది. అది లా అండ్ ఆర్డర్ అంటే, అది ఒక భయం అంటే. మీరంటే అసలు ఎవరికి భయం ఉంది? అసలు ఈ ప్రభుత్వం అంటే ఎవరికి నమ్మకం ఉంది? మహిళా సాధికారత చేస్తామని చెప్పి ఆ పేరుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మహిళా సంహారమే చేస్తున్నాడు అని చెప్పి చెప్పటానికి నిజంగా చెప్పాలంటే సిగ్గుపడుతున్నాం. ప్రతి గంటకి లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, ప్రతి 3 గంటలకి ఒక మహిళ హత్య జరుగుతుంది, ప్రతి 8 గంటలకి ఒక రేప్ జరుగుతుంది, ప్రతి 12 గంటలకి ఒక కిడ్నాప్ జరుగుతుంది. రోజుకి 19 మంది బాలికలు, 24 మంది మహిళలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. దీని మీద ఈనాటి వరకు, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఎవరైనా సరే ఒక సమీక్ష అన్నా చేశారా, ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా అంటే ఏమీ లేదు. గత 55 నెలల్లో వీళ్ళ పరిపాలనలో 148,000 పైన నేరాలు మరి మహిళలపై చేయటం జరిగింది. దాని మీద ఏ యాక్షన్ కూడా తీసుకునే పరిస్థితి లేదు. పైగా గ్యాంగ్ రేపులు మీరు చూస్తే గుంటూరు జిల్లాలో పత్తిపాడులో జరిగింది, తుమ్మపూడిలో జరిగింది, నెల్లూరు జిల్లాలో జరిగింది, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ జరిగితే దాని గురించి మాట్లాడాలి, ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో చూడాలి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆ అమ్మాయిని చూడటానికి అక్కడికి వస్తే మహిళా కమిషన్ చైర్పర్సన్గా
తిరిగిన వాసిరెడ్డి పద్మ అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి ఏం చేసింది? చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి అక్కడికి విచ్చేశారని వారిని ఎదురు తిరిగి మాట్లాడేలాగా మాట్లాడింది ఆవిడ.